మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు గీత ఆవిర్భవించిన రోజు, ఏకాదశి, మార్గశిర మాసం. మనకి ఈ శ్రీమన్నారాయణీయం అనే అంశాన్ని చెప్పుకునే భాగ్యాన్ని ఆ నారాయణ స్వామి, ఆ నారాయణ భట్టతిరి గారు మనకు ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క సంకల్ప బలంతో, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనం ఈరోజు నుంచి శ్రీమన్నారాయణీయం చెప్పుకోబోతున్నాం. ఇందులో ఉండే అంశం భాగవతం. భాగవతాన్ని సంగ్రహంగా చెప్పారు. మనకు భాగవతంలో చాలా వివరంగా ఉన్న విషయాన్ని ఈయన చాలా కుదించి 10 శ్లోకాలతోనే వివరంగా చెప్పారు. ఏ విషయాన్ని వదలకుండా పూర్తిగా చెప్పారు. అది గొప్ప విషయం. అంతేకాకుండా ఆ గురువాయూపురంలో ఆ గురువాయూరప్ప దగ్గర ఎదురుగా కూర్చొనే స్తోత్రం చేశారు నారాయణ భట్టతిరి గారు. అటువంటి ఆ స్తోత్రాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోబోతున్నాం. మనం చేసేదాన్ని అధ్యయనం అంటారు, సత్సంగం అంటారు. ఈ సత్సంగంలో మనం ఈరోజు భాగవతం, దాని ప్రాముఖ్యత మాత్రం, మహిమ గురించి చెప్పుకొని, తర్వాత నారాయణీయం అంటే ఏంటి, ఆ పదానికి అర్థం, అలా ఎందుకు ఆ కవి గారు అలా పెట్టారనే విషయాన్ని తెలుసుకొని వెళ్దాం. ఇంకా భాగవత మహిమ మనకు వ్యాస భగవాన్ వారు రచించారు ఈ యొక్క భాగవతాన్ని. శ్రీమద్ భాగవతం రచించక ముందు వ్యాస భగవానుల వారు కొంచెం, ఆయన అప్పటికే 17 పురాణాలు రచించున్నారు, ఉపపురాణాలు రచించేశారు. కానీ ఇంకా ఏదో వెలితి, ఏదో అసంతృప్తితో గురి అయినారు. ఆ సమయంలో ఆయన సరస్వతి నది ఒడ్డున కూర్చొని విచారంతో ఉండగా నారద మహర్షి వచ్చి అడుగుతారు, ఎందుకు మీరింత దిగులుతో ఉన్నారంటే ఆయన చెప్తాడు, నా మనసు ఎందుకో సంపూర్ణంగా తృప్తిగా లేదు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, భారతంలో అక్కడంతా కూడా కృష్ణ లీలను ఎక్కువగా వివరించలేదు. కృష్ణ లీలను ఎక్కువ చెప్తేనే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది, అప్పుడు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. కాబట్టి మీరు దాన్ని భాగవతంగా రచించమని చెప్పారు. అది ఎలా చేయాలన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొదట శ్రీమన్నారాయణ స్వామి దాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించారు భాగవతాన్ని. బ్రహ్మదేవుడు వచ్చి నారద మహర్షికి ఉపదేశం చేశారు. నారద మహర్షి వ్యాస మహర్షికి ఉపదేశం చేశారు. దాన్ని వ్యాస మహర్షి గ్రంథస్థం చేశారు. చేసి దాన్ని సూత మహర్షికి మరియు సుఖ మహర్షికి అందించారు. ఆ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. ఈ పరీక్షిత్ మహారాజు చెప్పే అంశంతో మనకు మొదలవుతుంది భాగవతం. ఆ విషయాన్ని అక్కడి నుంచి భాగవతంలో ఉండే నారాయణ తత్వాన్ని, నారాయణ స్వామి యొక్క లీలలు, మహిమలు అన్నీ కూడా ఈ శ్రీమన్నారాయణంలో చెప్పబడ్డాయి. ఆయన 18,000 శ్లోకాలతో రచించినటువంటి ఆ యొక్క వ్యాస భగవాను రచించినటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనకు కవిగారు 1036 శ్లోకాలతోనే కుదించి అందించారు. కానీ అద్భుతంగా రచించారు. ఏ విషయాన్ని వదలకుండా వర్ణించారు. అంత గొప్పగా చెప్పారు. ఇక మనం భాగవతం, దాని యొక్క మహిమ తెలుసుకుందాం. భాగవతం వచ్చేసేసి సుఖమహర్షి చెప్పేటప్పుడు దేవతలంతా వచ్చి సుఖమహర్షితో, మేము అమృతం మీకు ఇస్తాము, మాకు ఈ భాగవత పురాణాన్ని అందించమంటే ఆయన ఒకటే మాట అన్నాడు, భాగవతం ఎక్కడ, అమృతం ఎక్కడ? ఏదైనా ఇస్తే మాకు తిరిగి ఇచ్చే వస్తువు దానికంటే గొప్పదిగా ఉండాలి. కానీ భాగవతం చింతామణి వంటిది, కోరిన కోరికలు తీరుస్తుంది. అమృతమా, దానికి అంత శక్తి లేదు. అది గాజు ముక్క లాంటిది, ఇది చింతామణి వంటిది, కాబట్టి మీకు ఇవ్వమని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆ భాగవతాన్ని ఒక పక్క తక్కెట్లో పెట్టి మిగతా వైరాగ్యాన్ని, భక్తిని, మోక్షాన్ని ప్రసాదించే వాటి అన్నింటినీ ఒక తక్కెట్లో పెడితే భాగవతమే బరువు తేలుతుంది. అంత మహిమ కలితే ఈ భాగవతం. ఆ తర్వాత ఒకసారి నారద మహర్షి భూలోకానికి
భూలోకంలో సంచరించడానికి వచ్చి అన్ని పుణ్యతీర్థాలు తిరుగుతూ తిరుగుతూ ఆయన యమునా నది తీరానికి వచ్చేసరికి అక్కడ ఒక స్త్రీ, ఆమెమో యవనంలో ఉంది, ఆమె పిల్లలు మాత్రం ముసలి వాళ్ళుగా ఉన్నారు, అసలు స్పృహ కూడా లేకుండా ఉన్నారు. అది చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆమె చుట్టూ మాత్రం అనేక మంది స్త్రీలు సేవించుకుంటున్నారు ఆమెని. అప్పుడు ఆయన వచ్చి అడుగుతారు, ఎవరమ్మా మీరు? మీరేమో యవనంలో ఉన్నారు, మీ పిల్లలేమో ఇలా ఉన్నారు, మీ వృత్తాంతం ఏదో చెప్పమని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, నా పేరు భక్తి, ఈ పిల్లల పేరు జ్ఞానుడు, వైరాగ్యుడు. నేను కూడా తీర్థాల్లో తిరుగుతూ నాకు శక్తి లేదు ఒకప్పుడు, కానీ నేను బృందావనం పోయిన తర్వాత నేను యవ్వనవంతురాలనయ్యాను. కానీ నా పిల్లలు మాత్రం ఎక్కడ తిరిగినా ఏం చేసినా వాళ్ళు మాత్రం యవ్వనవంతులు కావడం లేదు. మీరు మహర్షులు కాబట్టి మీకు జ్ఞాన దృష్టి ఉంటుంది కాబట్టి నా పిల్లలకు స్పృహ తెప్పించండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ నారద మహర్షి దివ్య దృష్టితో చూస్తాడు. అర్థమవుతుంది, కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలకు విలువ లేదు, అంతటా అధర్మం పెచ్చు పెరిగిపోయింది. అందువల్ల ఓహో అందుకనే ఆదరణ లేకుండా ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన తన తపశ్శక్తినంతా ఉపయోగించి ఆ జ్ఞానుడికి వైరాగ్యుడికి చెవిలో పోయి ఎంతో శక్తితో చేస్తాడు, నామస్మరణ చేస్తాడు, భగవన్ నామస్మరణ. ఎంత చేసినా వాళ్ళు లేస్తారు, మళ్ళీ పడిపోతారు. అప్పుడు ఆయనకేం అర్థం కాదు. ఆ భక్తి మాత అడుగుతుంది, నాయన ఎట్లయినా సరే మాకు తరుణోపాయం చూపించవలసింది అడుగుతుంది. సరే నేను బదరికావనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి వస్తా అని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరి అక్కడికి పోగానే అక్కడ సనకాది ఋషులు వస్తారు. వాళ్ళు చూసి నారద మహర్షిని అడుగుతారు, ఎందుకు దైన్యంలో ఉన్నావు, ఏమైంది అంటే అప్పుడు నారద మహర్షి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఆ జ్ఞానుడికి వైరాగ్యుడికి ఏ విధంగా శక్తి ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు సనకాది ఋషులు చెప్తారు, దానికి భాగవతం ఒక్కటే పరిష్కారము, అది భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించగలది, భాగవతానికి అంత శక్తి ఉంది కాబట్టి భాగవతాన్ని నువ్వు ప్రవచనంగా చెప్పవలసింది అని చెప్పినప్పుడు ఆయన గంగా తీరానికి వచ్చి సమస్త ఋషులు ఆయన ప్రవచనం చెప్తారంటే నారద మహర్షి అందరూ వస్తారు. అందరి ముందు ఆయన కూర్చొని సప్తాహం చేస్తాడు. వారం రోజులు కూర్చొని ఈ భాగవతాన్ని అందరికీ బోధిస్తారు. అక్కడికి ఈ భక్తి వైరాగ్యాలు మరియు ఆ వాళ్ళతో వచ్చిన ఆ స్త్రీలు అందరూ వస్తారు, ఋషులు దేవతలు అందరూ వస్తారు. అందరూ ఆ కథాశ్రవణం చేస్తారు. అప్పుడు ఆ భాగవత మహిమ వల్ల నారాయణ స్వామి వారి ఆ జ్ఞానుడికి వైరాగ్యుడికి వాళ్ళలో ప్రవేశించి వాళ్ళకి శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి అంత గొప్ప మహిమ కలిసి ఈ భాగవతం. ఈ భాగవతాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఎవరైతే ఈ నారాయణ స్మరణ చేస్తారో, ఎవరైతే నారాయణ స్వామి భక్తులుగా ఉంటారో వాళ్ళ హృదయంలో ఉండవలసిందని భక్తిని భక్తికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఎక్కడైతే భాగవతం చెప్పబడుతుందో, ఎక్కడైతే భాగవతం వింటారో వాళ్ళందరికీ కూడా భక్తి వైరాగ్యాలు కలిగి జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతారు. ఇహపరాలు ప్రసాదించేది భాగవతం. అటువంటి భాగవత గ్రంథాన్ని సంక్షిప్తంగా మనకు అందించిన వారు కవిగారు మనకు నారాయణ భట్టతిరి గారు. అటువంటి మహానుభావుడు రచించిన దాన్ని, అది కూడా గురువాయూరప్ప ముందు కూర్చొని గానం చేసిన దాన్ని, స్తోత్రం చేసిన దాన్ని మనం కూడా ఈ రోజు నుంచి అధ్యయనం చేయబోతున్నాం. ఇంతటి భాగ్యాన్ని మనకు ఆ నారాయణమూర్తి అనుగ్రహించారు. మరియు ఆ నారాయణ భట్టతిరి గారి యొక్క అనుగ్రహం లభించింది. ఇందుకు సాక్ష్యం మనకు నేను మొదలు పెట్టాలి అనుకున్నప్పుడే మనకు మన గ్రూపులో ఉన్న లలిత గారు, సుధాకర్ గారు, వాళ్ళు లలిత ఉపాసకులు, వాళ్ళు నాకు ఈ భాగవతాన్ని అంతా 12 స్కందాలు పంపించారు. అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్నిటికన్నా ఈ 100 దశకాలు మా గురువు గారైన లక్ష్మమ్మ గారు నాకు బోధించారు. తర్వాత నాకు నాగప్రసన్న గారు అని చెప్పి ఆమె కూడా బోధించారు. అలాగే ఇంకొకరు సూర్యకళ గారిని ఆమె కూడా నాకు బోధించారు. వీళ్ళందరి సహకారంతో, మీ అందరి సంపూర్ణ ఆశీస్సులతో మనం ఈరోజు శ్రీమన్నారాయణయాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. ఇక మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది, మనం ఈరోజు గీత ఆవిర్భవించిన రోజు. మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కాబట్టి భగవద్గీత వచ్చేసేసి మనకు సూత్రమైతే దానికి ఉదాహరణ భాగవతం. అది కూడా భగవద్గీతలో ఉండే 9వ అధ్యాయం నుంచే మనకు ఈ భాగవతం ఒక ఉదాహరణగా వస్తుంది. మనం ఎంత భాగ్యవంతులం అంటే
కరెక్ట్గా మనం 10వ అధ్యాయం 9వ అధ్యాయం అయిపోయి 10వ అధ్యాయం చెప్పుకుంటున్నాం భగవద్గీత. ఈ సమయంలోనే మనకు నారాయణ స్వామి అనుగ్రహంతో భాగవతం చెప్పుకునే భాగ్యం కలిగింది. అంటే అది సూత్రం అయితే ఇది మనకు ఎగ్జాంపుల్గా దొరుకుతోంది. రెండు ఒకేసారి మొదట జరగడం అనేది చాలా అద్భుతం. అంటే నారాయణ స్వామి యొక్క అనుగ్రహం మనకి ఎంత లభించిందని దానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు. నా గురువులు నా వెంట ఉండి నాకు నడిపిస్తున్నారు, అన్నిటికన్నా ఆశీర్వదించేశారు. ఇంత శక్తితో మనం ముందుకు పోతున్నాం. అన్నిటికన్నా మీ అందరి యొక్క ప్రోద్బలంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు శ్రీమన్నారాయణీయం అనే పదానికి అర్థం తెలుసుకుందాం. మనం చేసేది అధ్యయనం, పారాయణ కాదు. అధ్యయనం అన్నప్పుడు మన సత్సంగం అంటారు దీన్ని. ఈ సత్సంగం అనేది మనము ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఏం చెప్తున్నారు, దీంట్లో ఎందుకు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ శ్రీమన్నారాయణి అనే దాన్ని మనకి ఎందుకు పేరు పెట్టారనే విషయము కవి గారు దాంట్లోనే 100వ దశకంలో చెప్పేశారు. ఆయన చక్కగా వివరించారు. అది ఎందుకు పెట్టారని చెప్తున్నారంటే ఆయన వచ్చేసి కవి గారు చెప్తున్నారు మనకు ఆ విషయం. దీన్ని నేను ద్వేధా నారాయణీయం అనే పేరుతో చెప్పాడు ఆయన. ద్వేధ అంటే నారాయణుడి గురించి చెప్పింది ఒక అంశం అయితే, రెండోది కవి గారి పేరు నారాయణ, అది రెండో అంశం. ద్వేధ అంటే రెండు రకాలు, రెండు విధాలుగా పెట్టాట పేరు. నారాయణ స్వామి గురించి లీలలు మహిమలు అన్నీ వివరించారట, దానికోసం పెట్టారట ఈ పేరు. నారాయణీయం అంటే అర్థం ఏంటంటే నారాయణు సంబంధించినది అని అర్థం. నారాయణ స్వామి గురించి చెప్పబడేది అని అర్థం. కాబట్టి ఆ నారాయణ స్వామి గురించి ఏం చెప్తున్నారో ఆ విషయం చెప్తున్నాను కాబట్టి ఆయన పేరు, ఆ నారాయణ పేరు పెట్టానని ఆయన చెప్పేశారు, కవి గారే చెప్పేశారు. పైగా తన పేరు కూడా నారాయణం కావడం, ఈ రెండింటి విషయాల వల్ల నేను దీనికి ఎంతకంటే గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదట విన్నవాడు నారాయణ స్వామి ఈ శ్రీమన్నారాయణాన్ని. కాబట్టి అందుకోసంగా దాంట్లో ఉండే హీరోనే అది విన్నారు. అందుకోసంగా నేను ఈ పుస్తకానికి, ఈ గ్రంథానికి ఈ నామకరణం చేశానని చెప్పి ఆయనే ప్రకటించుకున్నారు 100వ దశకంలో. ఇకపోతే నారాయణ, శ్రీమన్నారాయణ. శ్రీమన్ అంటే గొప్పదైన కాంతి, శోభ అర్థం. శ్రీ మనం చూసాం లలితా సహస్రనామం మీకు తెలుసుగా, మనకి లక్ష్మీ సరస్వతి పార్వతి మూరి యొక్క అంశంలో ఉండేది రాయి శ్రీ. కాబట్టి లక్ష్మీనారాయణ తత్వాన్ని అంతా కూడా ఈ దీంట్లో చెప్పబోతున్నారన్నమాట. అందుకని ఆ పేరు పెట్టారు. ఇక నారాయణ అనే పదం, నారాయణకి వచ్చేసరికి నారహ అంటే నీరు. స్వామివారు ఆయన ప్రళయం వచ్చిన తర్వాత తాను ఉండడానికి కోసంగా నీటిలో నివాసం ఉండాలని నిర్ణయించుకొని ఆయన నీటిని ఏర్పాటు చేసుకున్నారు. నీటిని అయనంగా చేసుకున్నారు కాబట్టి నారాయణ అయ్యారు. ఇంకా నారా అంటే జీవులు, సమస్త జీవులు ఆయనలో ఉన్నాయి. సమస్త జీవులకు ఆయన ఆధారంగా ఉన్నాడు, ఆయనలోనే సమస్త జీవులు ఉన్నాయి, అందుకని నారాయణ. కాబట్టి ఈ విధంగా నారాయణ అనే పదానికి ఈరోజు మనం అర్థం తెలుసుకున్నాం. శ్రీమన్నారాయణ అనే నారాయణీయం అనే పదం ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం. 2 అంశాలు తెలుసుకున్నాం. అంటే ఈ గ్రంథంలో ఉండే మొట్టమొదట ఉండే పేరు, ఆ పేరులో ఉండే అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. అంతేకాక భాగవత యొక్క మహిమ తెలుసుకున్నాం. గు అంటే జ్ఞానం, రు అంటే తొలగించేవాడు. ఆ జగద్గురువు అయిన మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. అటువంటి భాగ్యాన్ని భగవద్గీతతో పాటు మనకి నారాయణని కూడా అందించి పరమాత్మ మన మీద ఎంత దయ చూపించినందుకు సర్వదా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.